ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సమ్మక్క గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొని ప్రభుత్వ పథకాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న 4 పథకాలను అర్హులైన ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కాగా గ్రామ సభకు వచ్చిన కలెక్టర్కు స్థానిక ప్రజలు పూర్వ స్వాగతం పలకగా గ్రామంలో అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని వారికి ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ను పరిశీలించిన ఆయన అనంతరం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడి వస్తువులపై ఆరా తీసి అధికారులకు పలు సూచనలు చేశారు. తెలుగులో మాట్లాడొచ్చా? సో మేజర్గా ఇందాక మీ ఈరోజు మాతో పాటు పాల్గొంటున్న మీ గ్రామం పటేలు పెందూరు భగవంతరావు గారు, తర్వాత పాథాగూడ గ్రామం పటేలు కొడప లక్ష్మణ్ గారు, మా అధికారులు డిఆర్డిఓ గారు, మన మండల్ ప్రత్యేక అధికారి, తర్వాత ఎంపీఓ గారు, పంచాయత్ సెక్రటరీ, ఏఈఓ గారు, ఇక్కడికి వచ్చిన అందరూ అధికారులు, గ్రామస్తులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. సో మనం ఈరోజు ప్రజాపాలన సందర్భంగా ఈ 4 అంశం పైన ఈరోజు గ్రామ సభ పెట్టడం జరిగింది. ఒకటేమో ఇందిరా అమ్మ ఆత్మీయ భరోసా, సెకండ్ ఏమో రైతు భరోసా, 3 ఏమో కొత్త రేషన్ కార్డు, 4 ఏమో ఇంద్రమ్మ ఇల్లు. సో వీటికి సంబంధించిన మనం గత 1 నెల నుంచి సర్వే కానీ అవి అన్ని ప్రక్రియ కూడా చేయడం జరిగింది. మీ పంచాయత్ సెక్రటరీయే ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి తిరిగి మళ్ళీ అక్కడ ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన సర్వే చేయడం జరిగింది. దానికంటే ముందు మళ్ళీ కులగణన సర్వే కూడా చేయడం జరిగింది. తర్వాత మొన్న మళ్ళీ మన ఏఈఓ గారు, రెవెన్యూ స్టాఫ్ కూడా రైతు భరోసా సంబంధించిన సర్వే చేయడం జరిగింది. మళ్ళీ రేషన్ కార్డ్ సంబంధించిన కూడా కొత్త రేషన్ కార్డు కానీ ఏమైనా ఇట్లా ఒక కుటుంబంలో ఎవరైనా చిన్న పిల్లలు కానీ, కొడుకు కానీ, భార్య కానీ వారి పేరు కూడా మళ్ళీ దాంట్లో యాడ్ చేయాలి, వాటి గురించి కూడా సర్వే చేయడం జరిగింది. సో అన్ని సర్వే చేసుకున్న తర్వాత ఒక డ్రాఫ్ట్ అంటే ఒక ముసాయిదా ఒక జాబితా రావడం జరిగింది. ఆ జాబితా ఇప్పుడు ఫైనల్ లేదు. జాబితా ఈరోజు మీ అందరితో చర్చిన తర్వాత ఇప్పుడు మనం చదివాము, 4 జాబితా చదివాము. దాంట్లో రైతు భరోసాలో మీరు అందరూ ఓకే అయ్యారు. నాకు తెలిసే వరకు రైతు భరోసాకి ఎక్కడైనా ఏం ఇష్యూ రాలేదు. ఇక్కడ అటవీ హక్కు పత్రం కూడా ఎవరైనా ఉన్నారో వారికి ఆటోమేటిక్ గా రైతు భరోసా వచ్చేస్తాయి. వారికి మళ్ళీ మనం చెప్పాల్సిన వెరిఫికేషన్ చేయాల్సిన ఏం అక్కర్లేదు. ఓకే, ఈ ధరణి పాస్బుక్ సంబంధించిన కూడా ఇందాక ఒకటి కూడా చెప్పారు, కానీ కొంత భూమి ఈ వ్యవసాయం చేయట్లేదంటే మొత్తం మనం తొలగించడానికి వీల్లేవు. కాబట్టి ఇక్కడ ఉన్న 1007 ఎకరాలు మొత్తం మనం సాగుకి మనం వాడుకోవచ్చు. సాగుకి సంబంధించిన భూమి ఉన్నాయి కాబట్టి అన్నిటికీ కూడా తప్పకుండా రైతు భరోసా డబ్బులు 26వ తారీఖు నుంచి వస్తాయి. మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సో దాంట్లో చాలా క్లియర్ గా డిఆర్డిఓ గారు, తర్వాత ఎంపీ గారు చదవడం జరిగింది. సో ఇందాక చెప్పేటప్పుడు ఒక 3 రైతు భరోసాలో వచ్చినాయి రైతు భరోసాలో, కాబట్టి ఆ 3కి మనం తొలగించాలి. ఎందుకంటే భూమి లేని వారికి మనం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సో 3 ఎవరైతే ఉన్నారో అవి తొలగించాలి. ఇంకా 10 పాతగూడ సంబంధించిన ఎవరైతే ఉన్నారో అవి యాడ్ చేయాలి. సో పాతగూడ సంబంధించిన వారు ఈరోజు రాలేదు కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ గ్రామ సభ అయిన తర్వాత పటేల్ గారితో డిస్కస్ చేసి పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ మేజర్గా, ఎందుకంటే మళ్ళీ ఎంపీ గారు ఇంకొక గ్రామ సభ కూడా ఈరోజు కండక్ట్ చేయాల్సిన ఉంది, ఈరోజు లేదు. సో మంచిది, మరి ఈ రోజే మీరు తర్వాత మీ పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ పాతగూడకి వెళ్ళి మరి ఆ 10 అప్లికేషన్స్ కూడా తీసుకోండి. తర్వాత మీరు మీ ఏఈఓ, పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ కూర్చొని ఆ లిస్ట్ కూడా ఫైనలైజ్ చేసి పబ్లిష్ చేసేయండి. దాంతో చూస్తే మళ్ళీ ఇక్కడ టోటల్ 58 అట్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి వర్తిస్తాయి. అట్లా కూడా అందరూ కూడా దానికి సంబంధించిన కూడా ఒప్పుకున్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డ్. సో రేషన్ కార్డ్ సంబంధించిన ఇందాక మనం లిస్ట్ చదవడం జరిగింది. దాంట్లో ఒక 70 కుటుంబం ఇంకా కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్ మనం తీసుకోవాల్సిన ఉంటుంది. కాబట్టి గ్రామ సభ అయిన తర్వాత అక్కడే మనం ఈరోజు అందరూ ఎక్కడ ఉన్నాము, ఎక్కడైనా వెళ్ళట్లేదు, వారు కూడా ప్రతి ఒక్క అప్లికేషన్ తీసుకొని వరకు ఇక్కడే ఉంటారు.
దయచేసి ఇక్కడ కౌంటర్స్ లో కూడా ఎవరైతే కూర్చున్నారో పంచాయత్ సెక్రటరీ గారు కూడా, ఎందుకంటే ఇందాక డిఆర్డీ గారు చెప్పినట్లు రాయడం మన బాధ్యత, గైడ్ చేయడం మన బాధ్యత. ఏ విధంగా ఏం వివరాలు తీసుకోవాలి, మనం 5 రకాల వివరాలు తీసుకుంటున్నాము. సో చాలా సంతోషం. ఇందాక ఇందర్వెల్లి మండలంలోనే సమక్క గ్రామంలో అక్కడ గ్రామ పంచాయత్ పాల్గొని, గ్రామ సభ పాల్గొని, మళ్ళీ అప్పుడే ఇంకా మనమే పిపిరి పక్కనే ఉంది, అక్కడికి కూడా వెళ్తే బాగుంటుంది. సో అందుకే అక్కడే ప్లాన్ చేసి మళ్ళీ పిపిడి గ్రామ సభకి కూడా ఈరోజు రావడం జరిగింది. సో ఈరోజు ఈ ప్రజాపాలన గ్రామ సభ మన 4 స్కీమ్ గురించి ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారు, డిఆర్డీఓ గారు, ఎంపీడీ గారు అందరూ వివరించారు. రైతు భరోసా కానీ, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కానీ, తర్వాత ఇంద్రమ్మ ఇల్లు కానీ, కొత్త రేషన్ కార్డు సంబంధించిన మీరు చాలా రోజు నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ స్కీమ్స్ ఎప్పుడు రావాలి అట్లా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు నుంచి మనం ఎంత గ్రామ సభలో వివరించి మళ్ళీ 26 తారీఖు నుంచి, ఇందాక ఎంపీడీ గారు చెప్పినట్లు 26 తారీఖు నుంచి, ఎందుకంటే 26 జనవరి అంటే మన భారతదేశం 75 సంవత్సరం కంప్లీట్ చేస్తుంది. స్వతంత్రం నుంచి మనం గణతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరం కంప్లీట్ చేయబోతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఆ మంచి దినం తీసుకొని ఆనాడు ప్రభుత్వంకి ఏ పథకం చాలా అవసరం ఉన్నాయో మన ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, దానికి సంబంధించిన ఈ 4 స్కీమ్ ఆనాడు నుంచి ప్రతి ఒక్క అర్హులకి చేరాలి. ఆ ఉద్దేశంతో మళ్ళీ ఈ రోజు నుంచి 24 తారీఖు వరకు అట్లా ప్రతి ఒక్క చోటులో మండల అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ అందరూ కూడా వెళ్ళి ఇట్లా గ్రామ సభ, పట్టణంలో వార్డ్ సభ కూడా నిర్వహిస్తున్నాము. సో మేజర్గా మీరు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చారు. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీకు కూడా చాలా పనులు ఉంటాయి, కానీ ఇప్పుడు పండుగ ఉన్న పనులు ఉన్నా కూడా మీరు అందరూ ఈరోజు వచ్చారు. సో మీరు కూడా మంచి ఒక క్రమశిక్షణతో ఇక్కడ ఉన్నారు. మీ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా చాలా మంచి మార్గంలో, మంచి పద్ధతిలో చెప్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న గౌరవ సబ్ కలెక్టర్ గారు, డిఆర్డీఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంఏఓ గారు, ఏఈఓ గారు, ఇతర అధికారులు, ఏఎంసీ చైర్మన్ గారు, గ్రామ పెద్దలు, గ్రామ సభలో వచ్చిన అందరూ గ్రామ ప్రజలకి కూడా మళ్ళీ ఒక్కసారి నమస్కారం కూడా తెలియజేస్తున్నాం. రైతు భరోసా గురించి చాలా మంచిగా ఏఈఓ గారు ఆల్రెడీ చెప్పారు. మనం ఇప్పటి వరకు 10,000 సంవత్సరానికి ఎకరా, ఇప్పుడు 12,000 సంవత్సరానికి ఒక ఎకర్కి ప్రభుత్వం 26 తారీఖు నుంచి ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గుంట భూమి కూడా, ప్రతి ఒక్క ఇంచు భూమి కూడా వ్యవసాయానికి ఉపయోగించవచ్చు. ఎక్కడైనా వ్యవసాయంకి ఉపయోగించలేకున్న భూమి ఏమీ లేవు. ROFR భూమి కూడా, అంటే అటవీ హక్కు పత్రం ఉన్నా కూడా ఎవరైతే పట్టాదారు ఉన్నారో వారి కూడా మనం ఎక్కడైనా మళ్ళీ పరిశీలన చేయాల్సిన అక్కర్లేదు. వారి కూడా ఆటోమేటిక్గా 26 తారీఖు నుంచి రైతు భరోసా స్కీమ్ కూడా పడతాయి, మీ అకౌంట్లో కూడా డబ్బులు పడతాయి. మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. దీంతో పాటు మళ్ళీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కూడా ఎవరైతే భూమి లేని వారు ఉన్నారో 23-24 సంవత్సరంలో ఆ కుటుంబంలో 20 రోజుల కంటే తగ్గకుండా పని చేసినారో వారికి కూడా ఇందాక ఎంపీడీ గారు లిస్ట్ చదివారు. ఇంకా కొందరు మిస్ అయ్యారు. సో ఇక్కడ మీరు దయచేసి ఇవ్వండి. ఈరోజు ఎవరెవరు మిస్ అయ్యారు మళ్ళీ దరఖాస్తు కూడా ఇవ్వండి. ఇక్కడ టీం కూడా మొత్తం ఇక్కడే ఉంటుంది. ఎంపీడీ గారు మీకు ఇంకా ఈరోజు ట్రాన్స్ఫర్ ఉందో లేదు. సో ఎంపీడీ గారు కూడా ఇక్కడే ఉంటారు. పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలో మిస్ అయ్యారు వారికి గైడ్ లైన్స్ ప్రకారం వర్తిస్తాయి. మీరు ఇక్కడ కూడా దయచేసి మీ అప్లికేషన్ ఇచ్చి వెళ్ళాలి. అవి కూడా నమోదు చేస్తాము. వారికి కూడా తప్పకుండా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు కూడా వస్తాయి. దీంతో పాటు కొత్త రేషన్ కార్డు గురించి కూడా ఆల్రెడీ మన గత కొద్ది రోజుల నుంచి మీ పంచాయత్ సెక్రటరీ ఇంటికి వచ్చి మళ్ళీ అది వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది, ఫీల్డ్ వెరిఫికేషన్. సో దాంట్లో కొందరు అడిషన్స్ కావచ్చు, అంటే ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నాయి, ఇంకొక సభ్యురాలకి పేర్లు మనం నమోదు చేయాలి, లేదు పెళ్లి అయింది కొత్త రేషన్ కార్డు రావాలి. అట్లా ఆల్రెడీ కొన్ని చేయడం జరిగింది, కానీ ఇంకా కొన్ని మిస్ అయినాయి. అవి కూడా ఏవైతే 40-50 ఇట్లా అంటున్నారు. సో 40-50లో కొత్త కావచ్చు, మొత్తం కొత్త రేషన్ కార్డు కావాలి అట్లా కావచ్చు, లేదు ఉన్న రేషన్ కార్డులో పేరు ఇంకా నమోదు చేయాలి అట్లా కూడా కావచ్చు. ఏవైతే ఇందాక పేరు చదివాము దాంట్లో ఎవరైనా కవర్ కాలేదు. గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ 4 పథకాలు: 1 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 2 రైతు భరోసా, 3 రేషన్ కార్డులు, 4 ఇందిరమ్మ ఇండ్లు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలలో ఇంకనూ మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్పించడం జరుగుతుంది. రైతు భరోసా. వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు 12,000 రూపాయలకు పెంచడం జరిగినది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడినది. వ్యవసాయ యోగ్యం కాని భూములకి ఈ సహాయం వర్తించదు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. కొత్త రేషన్ కార్డులు. ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాటు చేస్తున్నాము. మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి. అయితే అక్కడ కౌంటర్లు కూడా ఏర్పాటు చేసినాం కాబట్టి ఇంకెవరైనా అప్లై చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలన చేయబడును. పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. ఇందిరమ్మ ఇల్లు. గత గ్రామ సభలో మన గ్రామంలో ఇల్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాము. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగినది. ఈ క్షేత్రస్థాయిలో ఇది 10 తారీఖు బిఫోర్ బిఫోర్ ఎయిత్ నాడు వచ్చింది. మళ్ళీ 18th నాడు ఇది గ్యాస్ సిలిండర్ 18th కి గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ గ్యాస్ ఏం సమస్య లేదు. వాటర్ సమస్య అట్లా ఏం ప్రాబ్లం లేదు. Apa?